శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా. శ్రీమాత్రే నమః. అక్షయ తృతీయ వచ్చింది 2025 సంవత్సరము. వైశాఖ శుద్ధ తదియ తృతీయ తిథి. దీన్నే అక్షయ తృతీయ అంటారు. ఈ సంవత్సరము 2025 సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరము. వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది అని అంటే 30వ తారీఖు ఏప్రిల్ 2025వ తారీఖు బుధవారము. శ్రీ విష్ణువారం అంటారు. అదేవిధంగా రోహిణీ నక్షత్రము శోభన యోగంతో కలిసి రావడం జరిగింది. చాలా మంచి ముహూర్తం. అన్ని ముహూర్తాల్లో అత్యంత శ్రేష్టమైన ముహూర్తము అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యం చేసినా, ఏ యజ్ఞము చేసినా, ఏ హవిస్సు చేసినా, ఏది చేసినా అది అక్షయ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్షయమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందుకే ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ రోజున చక్కగా వర్షాలు పడాలి, అందరికీ బాగుండాలి, లోక కళ్యాణం జరగాలని చెప్పి ప్రతి సంవత్సరము అమ్మవారికి సహస్ర కుంభాభిషేకం చేసి 1000 మంది గృహస్థులకు ఇండ్లకు అమ్మవారి యొక్క పూర్ణ కలుషాలు పంపించడం జరుగుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున మనము అమ్మవారికి సహస్ర కుంభాభిషేకం చేసి అమ్మవారికి అభిషేకం చేసిన ప్రతి కలుషము ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కలుషము అంటే పూర్ణ కుంభము. అమ్మవారికి మనం పూర్ణ కుంభ స్వాగతం చెప్తాం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళందరికీ మనం పూర్ణ కుంభ స్వాగతం చెప్తాం. పూర్ణత్వానికి నిదర్శనం కలుషం. ఆ రోజు అమ్మవారికి సహస్ర కుంభాభిషేకం చేస్తాము కాబట్టి అదే కలుషము అమ్మవారి యొక్క వరప్రసాదంగా మీ ఇంటికి ఆ కలుషం వస్తుంది. ఆ కలుషాన్ని మీరు మీ ప్రతి నిత్య కర్మల్లోనూ నిత్య పూజలోనూ పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవాలి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన, వరలక్ష్మి వ్రతం చేసిన, ఇంట్లో దీపావళి రోజున మహాలక్ష్మీదేవి పూజ చేసిన, నవరాత్రులు ఇప్పుడు వసంత నవరాత్రులు వస్తాయి, శరణవరాత్రులు వస్తాయి, వారాహి నవరాత్రులు వస్తాయి. సో ఏ నవరాత్రులు వచ్చినా, మాఘమాసంలో వచ్చే నవరాత్రులు వస్తాయి, ఏ నవరాత్రులు వచ్చినా సరే అమ్మవారి యొక్క కలుష స్థాపన చేసి పూజ చేసుకోవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసింది కలుషం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎప్పుడూ ఒక కలుషం ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఎందుకోసం అంటే మనకున్నటువంటి సంవత్సరం లోపల మనకి ఎన్నో పండుగలు వస్తాయి. ఒక్కొక్కళ్ళ సంప్రదాయ ప్రకారము ఎవరైనా ఒక్కొళ్ళు సంవత్సరానికి ఒకసారి తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. అప్పుడు మధ్యలో కలుషం ఉండవలసిందే. మీరు సత్యనారాయణ స్వామి చిత్రపటం చూసినా అక్కడ ముందు కలశం కనిపిస్తుంది. కలశము లేని పూజ నిరర్థకం, వ్యర్థం. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసింది ఏంటంటే పూర్ణ కుంభము, కలశం. కలశము సంకల్పానికి సూచన. మన మనస్సులో ఏదైనా సంకల్పం ఉంది, ఆ సంకల్పం నెరవేరాలి అంటే కలశ స్థాపన చెయ్యాలి. అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కలశం ఉండాలి. ఆ కలశము అమ్మవారి యొక్క వరప్రసాదంగా మాత్రమే రావాలి. ఏమండి మాకు దగ్గరలోనే స్టీల్ దుకాణాలు ఉన్నాయి, అక్కడ కలశాలు దొరుకుతాయి, మేము కొనుక్కోవచ్చు అని మీరు చెప్పొచ్చు. తప్పకుండా కొనుక్కోండి. కాకపోతే అది ప్రసాదం కాదు, మీరు ఖరీదు చేసింది అవుతుంది. ప్రసాదము అంటే ఏమిటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా అమ్మవారికి అభిషేకం చేసింది, అమ్మవారి పూజలో వాడినది, అమ్మవారి దేవాలయానికి మీ యొక్క కానుకలు వెళ్ళి దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడి మీ ద్వారా మీరు ఇచ్చిన కానుకలతో 10 మందికి అన్నదానం జరిగి అమ్మవారి యొక్క యాగం జరిగి అమ్మవారికి సంబంధించిన ఉత్సవాలు జరుగుతూ ఉంటే మీరు మీ యొక్క కర్మ ఫలితాన్ని ఏదైతే ధన రూపంలో మీరు అమ్మవారి దేవాలయానికి వెచ్చించారో అటు కర్మ ఫలితము మీరు దేవాలయానికి వెచ్చిస్తారు, ఇటు అమ్మ అనుగ్రహం మీకు కలుష రూపంలో, అమ్మ అనుగ్రహం మీకు ప్రసాద రూపంలో వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరము అక్షయ తృతీయకి అందరికీ కూడా 1000 కలశాలు, 1008 కలశాలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించాము. ఈ సంవత్సరం కూడా 1008 కలశాలు సిద్ధమవుతున్నాయి. ఇదిగో చూడండి పక్కన. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరము కలశాలు ఏ విధంగా శ్రీచక్ర ఆకారంలో మనం పెట్టి చేసామో చూడండి. సో శ్రీచక్ర ఆకారములో
కలశాలన్నీ కూడా పెట్టి ఆ కలశము లోపల గంగ నీళ్లు నింపి చక్కగా మేము ఏదైతే కనుక పూర్ణమైనటువంటి మంత్రాలన్నీ కూడా చక్కగా వరుణ మంత్రాలు చదివి అమ్మవారి యొక్క శ్రీచక్రములో కలుషం ఒక భాగం అయింది. ఇప్పుడు మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా ఒక భాగమే, అట్లాగే శ్రీచక్రములో ప్రతి ఒక్క కలుషం కూడా భాగాన్ని వహించింది. అంటే శ్రీచక్రము యొక్క శక్తి ఆ యొక్క కలుషము లోపలికి నిక్షిప్తమయ్యింది. ఆ కలుషము శ్రీచక్రంలో ఆవహింపబడింది. కాబట్టి ఆ శ్రీచక్రంలో పెట్టిన కలుషం మీ ఇంటికి వస్తే అమ్మవారే మీ ఇంటికి వచ్చినట్టుగా. ఆ కలుషంలో మంచినీళ్ళు నింపాలి. ఎందుకోసమంటే వరుణము జలశక్తి, ఆ వరుణము నింపినటువంటి ఆ యొక్క ధాతువు అమ్మవారి యొక్క స్వరూపంలో మీ దగ్గరికి వస్తుంది కలుషం. కాబట్టి మేము మామూలుగా కుంభాభిషేకం అంటే అలా ఇలా కాదు, మనది చాలా అద్భుతంగా శ్రీచక్ర ఆకారములో కలశాలన్నింటిని కూడా ప్రతిష్టాపన చేసి అమ్మవారికి అభిషేకం చేసి అది మీకు పంపిస్తాం. అండ్ ప్రతి కలశం పైన కూడా అమ్మవారి యొక్క పేర్లు ఉంటాయి. మీ కలశానికి మీకు అమ్మవారి పేరు ఏం వచ్చింది అని మీరు చూసుకోవాలి. అంటే అమ్మ మీ ఇంటికి ఆ నామముతో వచ్చింది అని అర్థం. లలితా సహస్రనామంలో ఉన్న 1000 నామాలకు 1000 కలశాలు ఇక్కడ సిద్ధమవుతాయి. ప్రతి ఒక్క కలశముతో అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు లలితా సహస్రనామంలోని ఒక్కొక్క నామము చెబుతూనే అభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరము తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి అమ్మవారి యొక్క కలశాన్ని తెప్పించుకోండి. ఇంట్లో కలశ స్థాపన చేసి పూజ చేయండి. ఇక ఇప్పుడు అక్షయ తృతీయ 2025వ సంవత్సరము అక్షయ తృతీయ యొక్క వైశిష్ట్యం ఏంటి, ఈ సంవత్సరం యొక్క ముహూర్తం యొక్క గొప్పతనం ఏంటి తెలుసుకుందాం. ఈ సంవత్సరం అక్షయ తృతీయ 30వ తారీఖు బుధవారము రోహిణీ నక్షత్రము శోభన యోగంలో వస్తుంది. మొదలు బుధవారం అంటే విష్ణువారం. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క భర్త ఎవరు అంటే ఆ మహావిష్ణువే. ఆ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి వారము. అదేవిధంగా అక్షయ తృతీయ అంటే ఇంకా మనకి అక్షయమైంది ఏంటి అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం మనకు అక్షయంగా దొరకాలి. ఐశ్వర్యం అంటే అన్ని, ధనము రావాలి, ఆరోగ్యం రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, సుఖ సంపదలు ఉండాలి, తర్వాత కుటుంబం అంతా బాగుండాలి, బంధుత్వాలు బాంధవ్యాలు బాగుండాలి, పాడి ఉండాలి, పంట ఉండాలి, తర్వాత మనకి అదృష్టము సిద్ధి కలగాలి. ఇదంతా ఐశ్వర్యం కిందనే వస్తుంది. కాబట్టి ఈ ఐశ్వర్య సిద్ధి కలగాలి అని అంటే అక్షయ తృతీయ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క మూలమంత్ర సంపుటితమైనటువంటి యాగము చేయాలి. కాబట్టి ఆ యాగం చేయాలి అంటే మంచి ముహూర్తం. వాస్తవంగా అక్షయ తృతీయ అంటేనే మంచి ముహూర్తం, దానికి స్పెసిఫిక్గా ఏం చూడాల్సిన అవసరం లేదు. అయితే ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అంటే అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రంలో రావడం జరిగింది. కాబట్టి రోహిణి బ్రహ్మదేవుని యొక్క నక్షత్రం, అంటే సృష్టి యొక్క తత్వం ఉంటుంది. కాబట్టి సంతానము లేనటువంటి వారందరూ కూడా ఈ అక్షయ తృతీయకు వచ్చి యాగం చేయించుకోండి. తప్పకుండా మీ అందరికీ సంతాన సౌభాగ్యం కలుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది శోభన యోగంలో కలుగుతుంది. కాబట్టి వివాహము కానటువంటి వారందరూ కూడా ఈ అక్షయ తృతీయకు రండి, తప్పకుండా వివాహ యోగ సిద్ధి కలుగుతుంది. ఇక రోహిణీ నక్షత్రము బ్రహ్మదేవుని నక్షత్రం కాబట్టి రోహిణి అంటే అర్థం ఏంటి, సంపదలు పెరుగుతాయి. కాబట్టి రోహిణి అంటే పెరగడం. వ్యాపారము మొదలు పెడదామనుకున్నా, వ్యాపారము చేస్తున్నటువంటి వారైనా తప్పకుండా ఈ అక్షయ తృతీయ యాగానికి రావాల్సిందే. మేము కుబేర సంపుటి యంత్రం ఇస్తాం. శ్రీచక్ర కుబేర భాండార సంపుటి యంత్రం, చాలా అద్భుతమైన సంపుటి యంత్రము ఉంటుంది. ఈ సంపుటి యంత్రము అన్ని రకాలైనటువంటి యొక్క దివ్య శక్తుల్ని ప్రసాదిస్తుంది. ఈ యంత్రాన్ని మేము చాలా అద్భుతంగా డిజైన్ చేశాము. అథర్వణ వేదములో నుంచి, అదేవిధంగా మంత్రరాజ సాగరం అని చెప్పేసి, యంత్రరాజ తంత్రం అని చెప్పేసి, శారదా తిలక తంత్రం అనేటువంటి గ్రంథంలో నుంచి అద్భుతమైన విషయాలన్నీ క్రోడీకరించి శబ్ద తన్మాత్రమును యంత్ర స్వరూపంలోకి తీర్చిదిద్దడం జరిగింది. సో ఈ యంత్రము ప్రత్యేకంగా నా వద్దనే దొరుకుతుంది, ఇది ఎక్కడ కూడా దొరకదు. ఇది మా శ్రీచక్ర పీఠం యొక్క ప్రత్యేకత. ఈ యంత్రం పైన పూర్తిగా కాపీ రైట్స్ కూడా మాకే ఉన్నాయి. ఈ యంత్రం ఎలా తయారు చేశాము అనే దాని మీద పూర్తి కాపీ రైట్స్ కూడా మాకే ఉన్నాయి. కాబట్టి ఈ యంత్రం మళ్ళీ ఎక్కడో దొరుకుతుంది, ఎవరో చేస్తున్నారు అనుకుంటే అది డూప్లికేటే. యంత్రము యొక్క పరిపూర్ణ తత్వం మాకు తెలుసు కాబట్టి
ఆ యంత్రము మా దగ్గర వచ్చి మీరు తీసుకోవచ్చు. ఈ యొక్క రోహిణీ నక్షత్రములో బ్రహ్మదేవునికి మనం ఆరాధన చేయాలి. ఇప్పుడు మనం విష్ణువుని విగ్రహారాధన చేయొచ్చు, శివుడిని లింగ రూపంలో పూజ చేయాలి. కానీ బ్రహ్మదేవుణ్ణి మనం వరాలు అడగాలి, పూజ చేయాలి అని అంటే అది యజ్ఞ స్వరూపములోనే పూజ చేయాలి. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రము బుధవారం శోభన యుగంలో వచ్చింది కాబట్టి ఇటు త్రిమూర్తులకు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, త్రిమూర్తులకు త్రిశక్తులకు మూల స్వరూపమైనటువంటి ముహూర్తముగా ఈ అక్షయ తృతీయ నిర్ణయించబడింది. కాబట్టి ఈ అక్షయ తృతీయకి తమ జీవితములో జీవనం బాగుపడాలి, జీవితంలో మార్పు రావాలి, అమ్మ అనుగ్రహం సిద్ధి కలగాలి, ఎంత పెద్ద సమస్య అయినా సరే అలా తుడిచిపెట్టుకొని పోవాలి అని అంటే ఈ అక్షయ తృతీయ యాగానికి రావాలి. ముఖ్యంగా ఈ సంవత్సరము ఏ ఏ రాశుల వారు ఎందుకోసము ఈ అక్షయ తృతీయ యాగానికి రావాలి చెప్తాను. ఎవరెవరు రావాలి కూడా మనకు తెలియాలి కదా. నేను రావాలా వద్దా ఈ సంవత్సరము, మరి నాకు ఎట్లా ఉంది, మరి నేను వస్తే మంచిదా కాదా అంటే దానికి కూడా, ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాం. సో ప్రశ్న ఏంటి, ఈ సంవత్సరము ఎవరెవరు ఈ యాగము తప్పకుండా చేసుకోవాలి. ముందుగా ఈ సంవత్సరం యొక్క విశ్వావసనామ సంవత్సరంలో చూస్తే మొత్తము 7 రాజయోగాలు ఉన్నాయి. 7 మందికి ఆ రాజయోగాలు ఉన్నాయి. ఒక 3 మధ్యలో రాజయోగం వస్తుంది. 6 100% రాజయోగం ఉంది. ఒక 3 రాశులకి మాత్రం మధ్యలో 2 నెలల కాలము రాజయోగం వస్తుంది. మిగతా 3 రాశులకి ఏంటంటే కనుక ఏలినాటి శని ఉంది కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా వచ్చి యాగం చేసుకోవాలి. అంటే 12 రాశుల వారు యాగం చేసుకోవాలి. కాకపోతే కేటగిరైజ్డ్ ఏంటంటే రాజయోగము కావాలనుకునే రాశులు 6 ఉంటాయి. మధ్యలో లక్కీయెస్ట్ ఛాన్స్, ఈ సంవత్సరం అదృష్టాన్ని పరీక్షించుకుందామనే రాశులు 3 ఉంటాయి. ఈ సంవత్సరం నాకే అరిష్టం రావద్దు, నాకు అదృష్ట భంగం జరగకూడదు, నష్టం జరగకూడదు, మంచిగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి 3 రాశులు ఉంటాయి. అందులో రాజయోగం వచ్చేటువంటి రాశులు 6. అవి ఏమిటంటే ఈ సంవత్సరము మే 15వ తారీఖు, మే 15, 2025 సంవత్సరానికి గురుగ్రహము మిథున రాశి లోపలికి ప్రవేశిస్తున్నాడు. సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి కాబట్టి ముందే మనము ఆ గుప్తమైనటువంటి సరస్వతీదేవి నదిని మన భూమిలో నుంచి తీసి మనము సహస్ర కుంభాభిషేకం చేస్తాం. అయితే మిథున రాశి లోపలికి మే 15వ తారీఖు అడుగు పెట్టగానే ఎవరెవరికి అదృష్ట యోగం వస్తుంది అని అంటే వృషభ రాశి వారికి నంబర్ 1 అదృష్ట యోగం వస్తుంది. వీళ్ళకి ఇటు ద్వితీయ స్థానం అంటే ధనస్థానములోను, ఇటు లాభస్థానములోను శని, ధనస్థానములోను గురుడు, ఈ 2 రావడం వల్ల వృషభ రాశి వారికి రాజయోగ సిద్ధి ఈ సంవత్సరం కలుగుతుంది. అఖండ కోటి లాభం కలుగుతుంది, ఐశ్వర్య లాభం కలుగుతుంది. కాబట్టి వృషభ రాశి వారు, అందులోనూ రోహిణీ నక్షత్రంలో పుట్టినటువంటి వారు మస్ట్ అండ్ షుడ్ ఈ యాగానికి అటెండ్ అవ్వాలి. నేనైతే ఒక 50 మంది రోహిణీ నక్షత్రం వాళ్ళే నిండాలి అని అనుకుంటున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, రోహిణీ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం అదృష్ట యోగం ఉంది. మిగతా అందరికీ ఉంది. కృతిక 4, రోహిణి, మృగశిర 2 పాదాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక యోగం ఉంటుంది కదా, 1, 2, 3, 4 పొజిషన్స్ ఉంటాయి కదా. అలా వృషభ రాశి వారికి అయితే బాగుంది, వాళ్ళు ఈ యాగానికి అటెండ్ అవ్వాలి. 2వ రాశి వచ్చి సింహరాశి. సింహరాశి వారికి మే 15 నుంచి 11వ స్థానంలో, 12 ఏళ్ల తర్వాత 11వ స్థానంలో గురుగ్రహం వస్తున్నాడు కాబట్టి అద్భుతమైన అదృష్ట యోగము, లాభం. లాభస్థానంలో గురువు వస్తే ఇంకా లాభం ఇవ్వకుండా వదిలిపెట్టాడు. మనమేం పని పాట లేకుండా పడుకుంటాము, కానీ పని చేసేటువంటి వాడికి, అదృష్టం గురించి గట్టిగా ప్రయత్నం చేసేటువంటి వారికి అదృష్ట యోగం 100% సిద్ధిస్తుంది. సింహరాశి వారికి 11వ ఇంట్లో గురువు వస్తున్నాడు. లైఫ్ టైం సెటిల్మెంట్ ఆపర్చునిటీస్ ఈ సంవత్సరం వస్తాయి. కాకపోతే అమ్మ అనుగ్రహం ఉంటే, అది ఏదైనా మన జాతకంలో గ్రహాలు బాగా లేకపోయినా అక్షయ తృతీయ మేమిచ్చే శ్రీయంత్రము యొక్క అనుగ్రహం చేత ఆ రాజయోగ సిద్ధి కలుగుతుంది. కాబట్టి సింహరాశి నంబర్ 2. నంబర్ 3 తులారాశి. తులారాశికి ఏమిటంటే ఈ సంవత్సరము 2 రకాలైన లాభాలు ఉన్నాయి. 6వ స్థానం లోపలికి శని వచ్చాడు. శత్రుబాధ విముక్తి, రుణబాధ విముక్తి, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కానీ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అదేవిధంగా ఆకస్మిక ధనలాభము, అదృష్టయోగం. 9వ స్థానంలో భాగ్యస్థానంలో గురువు వచ్చాడు కాబట్టి
ఆకస్మిక ధనలాభం, అదృష్టయోగం ఉంటుంది. కాబట్టి ఎప్పటి నుంచో మీకు ఇబ్బంది పెడుతున్నవన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి తులారాశి వారికి కూడా ఈ సంవత్సరము డబుల్ ధమాకా అదృష్టయోగం ఉంది. ఇటు శని గురు ఇద్దరు కూడా కలిసి వస్తున్నారు కాబట్టి వీరికి కూడా బాగుంది. కాబట్టి తులారాశి వారు కూడా ఈ సంవత్సరము యాగానికి తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఇక 4వది వచ్చేసి ధనుస్సు రాశి. వీరికి 7వ స్థానం లోపలి గురువు వస్తున్నాడు. వివాహ యోగం ఉంటుంది, ధనయోగం ఉంటుంది, దీర్ఘకాలిక ప్రయాణాలు చేయగలుగుతారు, విదేశీ యోగం ఉంటుంది, విద్యాయోగ లాభం ఉంటుంది. ఇలా చాలా మంచి లాభాలు కలిగే అవకాశం ధనుసు రాశి వారికి ఉంది. వీరికి 12 ఏళ్ల తర్వాత 7వ ఇంట్లో గురువు వచ్చాడు కాబట్టి మంచి లాభం ఉంటుంది. ముఖ్యంగా ధనుసు రాశిలో ఉండేటువంటి వాళ్లకు వివాహ యోగము, సంతాన యోగం గురించి ఈ సంవత్సరం చాలా మంచిది. కాబట్టి ఈ సంవత్సరము ధనుసు రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యాగానికి అటెండ్ అవుతే మంచిది. ఇక 5వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏలినాటి శని ఉంది. గత 5 సంవత్సరాల నుండి ఏలినాటి శని ఇబ్బంది పెడతా ఉంది. కానీ ఈ సంవత్సరము ఏలినాటి శని నుంచి కొంచెము మిమ్మల్ని సంరక్షించడానికి గురుగ్రహం 5వ ఇంట్లోకి వచ్చాడు. అంటే ఏలినాటి శని బాధలో నుంచి విముక్తులవుతారు, అప్పులు ఏమైనా ఉంటే తీర్చేస్తారు, కొత్త ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తే సఫలీకృతం అవుతాయి, పిల్లలకి అదృష్టం భరించే అవకాశం ఉంటుంది, ఇలా పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం రాజయోగం ఉంది. కాకపోతే ఏలినాటి శని ప్రభావం నుంచి మనల్ని మనం సంరక్షించుకోవాలి అని అంటే అమ్మ అనుగ్రహం కావాలి. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి ఈ యాగానికి కుంభరాశి వారు కూడా అటెండ్ అవ్వాలి. పంచమ గురుగ్రహానికి సంబంధించిన అదృష్ట యోగ సిద్ధిని వీరు కూడా ఈ సంవత్సరము అమ్మవారి యంత్ర ప్రసాదంగా అమ్మ అనుగ్రహాన్ని స్వీకరించి సేఫ్ జోన్లో ఉండాలి. ఇక 6వ రాశి వచ్చేసి మకర రాశి. మకర రాశి వారికి ఈ సంవత్సరము విముక్తి లభించింది. ఏలినాటి శని నుంచి మకర రాశి వారికి విముక్తి లభించింది. కాబట్టి ఇకపై మీకు శనిగ్రహము 7.5 సంవత్సరాలు ఏడిపిస్తాడు. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు అదృష్ట యోగాన్ని ఇస్తాడు, గృహయోగాన్ని ఇస్తాడు, ధన సంపత్తిని ఇస్తాడు, మంచి వ్యక్తులతో పరిచయం చేయిస్తాడు, జీవితాన్ని మారుస్తాడు, ఆనందం కలిగిస్తాడు శనిగ్రహం. అది కాకుండా ఈ మకర రాశి వారికి ఏంటంటే అక్టోబర్, నవంబర్ ఈ సమయంలో ఏం జరుగుతుందంటే గురుగ్రహము కర్కాటక రాశి లోపలికి ప్రవేశిస్తాడు. కాబట్టి అదే సమయానికి ఏం జరుగుతుందంటే కర్కాటక రాశి మకర రాశి వారికి డబుల్ ధమాక్ వస్తుంది. అంటే ఇటు శని అనుగ్రహము, ఇటు ఎవరి అనుగ్రహం, గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా 2 నెలలు వస్తుంది. కాబట్టి మకర రాశి వారు ఈ సంవత్సరం నంబర్ 6 పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకు కూడా అదృష్టయోగం వస్తుంది. సో ఈ 6 రాశుల వారు తప్పకుండా ఈ సంవత్సరం అక్షయ తృతీయకి అటెండ్ అవ్వాల్సిందే. నేను అడుగుతాను ఏ రాష్ట్ర వాళ్ళు వచ్చారు అని చెప్పి అడుగుతాను. సో నాకు ఈ సంవత్సరం అక్షయ తృతీయకి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 180 మంది వస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మా అమ్మవారు అయితే తప్పకుండా 100 మందిని అయితే పిలిపించుకుంటుంది. మరి ఆ 100 మందిలో నాకు రోహిణి నక్షత్రం వారు మినిమం 12 మంది కనబడాలి. సో ఈ అన్ని రాశుల వాళ్ళు మినిమం 10 మంది కనబడాలి. అంటే దాదాపుగా 66 మంది 70 మంది అయితే ఈ 6 రాశుల నుంచి అయితే రావాలి అని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు వ్యాపారం చేసే ఉద్దేశం ఉంది, జీవితంలో ధనయోగం కలగాలి, అమ్మ అనుగ్రహం కలగాలంటే రావాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక సెకండ్ క్యాడర్లో వచ్చేసి అదృష్టాన్ని పరీక్షించుకునే రాశులు కొన్ని ఉంటాయి. అంటే వీళ్ళకి 2 నెలలు మాత్రమే అదృష్ట యోగం ఉంటుంది. 3 రాశులు ఉంటాయి, వీళ్ళకి 2 నెలల కాలం అదృష్ట యోగం వస్తుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. దీంట్లో ఒక 60 రోజుల పాటు అదృష్ట యోగం వస్తుంది 3 రాశులకి. అదేమిటంటే మిథున రాశికి. మిథున రాశికి 2వ ఇంట్లో గురువు వస్తాడు. కాబట్టి కర్కాటక రాశి లోపలి గురువు అడుగు పెట్టగానే 2వ ఇంట్లో గురువు రాగానే అదృష్ట యోగం వస్తుంది. మిథున రాశికి ధనయోగం వస్తుంది. కన్యా రాశికి లాభయోగం కలుగుతుంది. వృశ్చిక రాశికి అదృష్ట యోగం కలుగుతుంది. ఇలా ఈ 3 రాశుల వారికి యోగ సిద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. 60 రోజులు, 90 రోజులు, మ్యాక్సిమం 60 రోజులు అంటే అది కొంచెం దాని యొక్క ఎఫెక్ట్ అటు ఇటు 90 రోజులు ఈ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ 3 రాశుల వారు కూడా అక్షయ తృతీయ యాగానికి చేసుకుని వస్తే మంచిది. ఒకవేళ రాలేకపోయినా, అంటే 100% నేను చెప్పట్లేదు, కాబట్టి ఒకవేళ మీరు రాలేకపోయినా ధనత్రయోదశికి మాత్రం తప్పకుండా రావాలి. ఎందుకోసమంటే ధనత్రయోదశికి మీకు
సిద్ధి కలుగుతుంది. అప్పుడే ధనత్రయోదశి సమయానికి మీకు ద్వితీయ, తర్వాత లాభ, మిథున రాశి వారికి ధనస్థానము, కన్యా రాశి వారికి లాభస్థానము, వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానము లోపలికి అదృష్ట యోగ సిద్ధి కలుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా యాగం చేయించుకుంటే మంచిది. కలశమైనా తెప్పించుకోండి, ఇంకా బాగుంటుంది. ఇక 3 రాశులు ఉంటాయి. వీళ్ళకి అరిష్టం రావద్దు, నష్టం రావద్దు, మోసపోవద్దు అనుకునే రాశులు ఏమిటంటే 3 ఉంటాయి. ఆ 3 రాశులు ఏమిటంటే కనుక, 1 మీనరాశి. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఇంకా 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం ఎవరికి ఉంటుంది అనంటే, ఇంకా 5 సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం మీనరాశి వారికి ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే వాళ్ళు వృషభ రాశి లోపలికి గురుగ్రహం ఎంటర్ అయ్యేంతసేపు మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఇక మేషరాశి వారు కూడా తప్పకుండా యాగం చేయించుకోవాలి. ఎందుకోసమంటే వీళ్ళకి ఏ గ్రహము అనుగ్రహం లేదు. ఈ సంవత్సరము 11th పొజిషన్కి వెళ్ళిపోయారు, కిందికి వెళ్ళిపోయారు. కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమయ్యింది. కాబట్టి ఏలినాటి శని ప్రారంభమవుతే చాలా సమస్యలు తీసుకొస్తాడు. కాబట్టి వీరు కూడా యాగం చేయించుకుంటే మంచిది. ఎందుకోసమంటే అమ్మ అనుగ్రహం ఉంటే అన్ని మంచి జరుగుతాయి. కాబట్టి ఏలినాటి శని బాధ కలగొద్దు అనడానికి లక్ష్మీ యాగం చేసుకుని యంత్రం పెట్టుకుంటే మంచిది. ఎవరికి? మీనరాశి, మేషరాశి. అదేవిధంగా కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఏంటంటే 12వ స్థానంలో గురువు, తర్వాత భాగ్యస్థానం లోపలికి శని వచ్చాడు. శని భాగ్యము లోపలికి వస్తే భాగ్యాన్ని హరిస్తాడు. 8వ స్థానంలో రాహు వస్తాడు. కాబట్టి ఆరోగ్య సమస్య ఇబ్బందులు కలిగిస్తాడు. కాబట్టి కర్క, మీన, మేషరాశి వారు 3rd కేటగిరీలో వస్తారు. సో మీరు కూడా యాగం చేయించుకుంటే మంచిది. కాకపోతే ఈ అక్షయ తృతీయ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాజయోగ సిద్ధి, ధనప్రాప్తి, మహాలక్ష్మి యొక్క అనుగ్రహం. కాబట్టి అక్షయ తృతీయకి ఈ రాశుల వారు వస్తే మంచిది. ఇక ఈ అక్షయ తృతీయ రోజు ఏ రోజు వస్తుంది, ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి, సో కార్యక్రమ సమయాలు ఏమిటి? ఈ అక్షయ తృతీయ 30వ తారీఖు ఏప్రిల్ 2025వ సంవత్సరం వస్తుంది, బుధవారం. కాకపోతే ఈసారి అక్షయ తృతీయ యొక్క తృతీయ తిథి యొక్క పరివ్యాప్తం మధ్యాహ్నం 12 గంటల వరకే ఉంది. కాబట్టి ఈసారి నిర్ణయం ఏమిటంటే అందరూ 29వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు శ్రీచక్ర పీఠానికి రావాలి. 29వ తారీఖు సాయంత్రం వరకు రావాలి. మేము శ్రీచక్ర మండలం వేస్తాము. సాయంత్రం భోజనాలు చేసుకోవాలి, చక్కగా విశ్రాంతి తీసుకోవాలి. అందరినీ పొద్దున్నే 2 గంటలకు లేపేస్తాం. 2 గంటకి 2:30కి 2 గంటలకు లేపడం స్టార్ట్ అయిపోతుంది. 2 నుంచి 3:30, 4 గంటల వరకు అందరూ రెడీ అయిపోవాలి, స్నానాలు చేసుకోవాలి, రెడీ అయిపోవాలి. కాబట్టి తప్పకుండా బట్టలు తెచ్చుకోండి, 2 జతలు బట్టలు తెచ్చుకోండి. అందరూ తప్పకుండా మంచి కాటన్ కానీ పట్టు వస్త్రాలు కానీ మంచి డ్రెస్సులు తెచ్చుకోండి. ఈ లెగిన్స్ తెచ్చుకోవద్దు. అమ్మాయిలు లెగిన్స్ వేసుకొని రావద్దు. మంచి అంటే మీ స్కిన్ టోన్ కనబడకూడదు. స్కిన్ కతుక్కునేటువంటి బట్టలు వేసుకొని రాకూడదు. చూడిదార్ వేసుకోండి, కానీ ఇట్లా స్కిన్ కతుక్కున్నట్టుగా బట్టలు ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. సో చక్కని చీర కట్టుకోండి, లేదంటే చూడిదార్ పంజాబ్ డ్రెస్ చేసుకోవాలి, కానీ ఒళ్ళంతా కూడా నీట్గా కవర్ అవ్వాలి. అలా పద్ధతిగా అందరు కూడా రావాల్సింది ఉంటుంది. సో 29వ తారీఖు సాయంత్రము 5 గంటల వరకు అందరూ రీచ్ అవ్వాలి. మీరు మార్నింగ్ రీచ్ అయినా పర్వాలేదు. ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు మార్నింగ్ వాళ్ళకి రీచ్ అయ్యేటట్టుంటే మార్నింగ్ అయినా రండి. సొంత కార్లలో వస్తే మంచిది. మీరు ట్రైన్లలో రావచ్చు, బస్లో రావచ్చు, ఎట్లయినా సరే. నిజామాబాద్ అని పేరు, కాకపోతే ఇందూరు జిల్లాకి ట్రైన్ ద్వారా రండి. అక్కడి నుంచి మన శ్రీచక్ర పీఠానికి నందిపేట అనేటువంటి ఊరు ఉంటుంది, అక్కడికి వెళ్ళేదానికి మార్గంలో ఉంటుంది. 29వ తారీఖు అందరు రీచ్ అవ్వాలి. సాయంత్రము యాగ కార్యక్రమం, సాయంత్రానికి ఏంటంటే యాగానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్ని ముందు రోజే ప్రిపరేషన్స్ ఉంటాయి. కాబట్టి సాయంత్రం ఏం చేస్తాము, మొత్తము పైన యజ్ఞకుండాలు అరేంజ్ చేసుకోవడము, కర్రలన్నీ పెట్టుకోవడము, తర్వాత పీటలన్నీ రెడీ చేసుకోవడము, ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్, ప్రిపరేషన్స్ అన్నీ కూడా మనకి 29వ తారీఖు రాత్రే ఉంటాయి. టికెట్లు బుక్ చేసుకోవడము, అన్ని పేమెంట్లు చేసుకోవడము, సో మీ సామాగ్రి మీరు మొత్తం తీసుకోవడము అన్నీ 29వ తారీఖు రాత్రే ఉంటాయి. మేము శ్రీచక్రం వేస్తాము, కలశాలు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము. ఇది 29వ తారీఖు జరిగేది. తెల్లవారుజామున 2 గంటలకు అందరినీ లేపుతాము.
4 గంటల వరకు అందరూ తమ తమ హోమకుండాల దగ్గర కూర్చోవాలి. 4 గంటలకు యాగ కార్యక్రమం సంకల్పం ప్రారంభమవుతుంది. దాదాపు 3 గంటలు 7 గంటల వరకు యాగం పరిసమాప్తం అవుతుంది. 7 గంటలకి అయిపోయిన తర్వాత 7 నుంచి 8 రెస్ట్, అంటే టిఫిన్లు చేసేవాళ్ళు టిఫిన్స్ కానీ ఏదైనా చేసేవాళ్ళు టిఫిన్ చేస్తారు. 8 గంటల నుంచి వరుణ మండల పూజ, అమ్మవారికి సహస్ర కుంభాభిషేకం ఉంటుంది. 8 నుంచి 11 గంటల వరకు సహస్ర కుంభాభిషేకము. 8 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి అభిషేకం ఉంటుంది. మామిడి పళ్ళ రసంతో అభిషేకం ఉంటుంది. 1008 మామిడి పళ్ళ రసంతో అమ్మవారికి అభిషేకం ఉంటుంది. సో ఆ అభిషేకము జరిగేటప్పుడు అందరూ చూస్తే అనుగ్రహం. సో చూస్తున్నారు కదా ఇక్కడ పక్కన అమ్మవారికి అభిషేకం ఉంటుంది మామిడి పళ్ళ రసంతో. ఆ మామిడి పళ్ళ రసం అభిషేకం తర్వాత అమ్మవారికి చందన లేపనం ఉంటుంది. చందన లేపన పూజ, అదేవిధంగా అమ్మవారికి తేనెతో 5 కిలోల తేనెతో అభిషేకం ఉంటుంది. తర్వాత అందరికీ అమ్మవారికి ప్రసాదం ఉంటుంది. ఎవరైతే నా చేతుల మీదుగా అందరికి కూడా తమలపాకు తేనె కలిపి అందరికీ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. గంధం కూడా అందరికీ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అందరికీ భోజనాల కార్యక్రమం ఉంటుంది. చక్కగా అందరూ కడుపు నిండా భోజనం చేయాలి, విశ్రాంతి తీసుకోవాలి. ఇక ఎవరైనా వెళ్ళేది ఉంటే, ఇంటికి వెళ్ళేది ఉంటే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళొచ్చు. నాతోటి మాట్లాడాలి అనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ బుకింగ్. ఇప్పుడు బుకింగ్స్ ఎవరైతే చేసుకుంటున్నారో, ఎవరైతే ఫస్ట్ బుకింగ్ చేసుకుంటారో బుకింగ్ వైజ్గా, ఇప్పుడు రేపే బుక్ చేసుకున్నాను అనుకోండి, మీకు నంబర్ ఇచ్చేస్తుంది. ఆ నంబర్ వైజ్గా మాత్రమే మీరు ఎన్ని గంటలకు బుక్ చేశారు, బుకింగ్ వైజ్గా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంతే. వాళ్ళని పేర్లు పెట్టి పిలవడం జరుగుతుంది. ఈసారి హడావిడిగా అందరూ పైకి రావడము, మీదికి వచ్చేసి నేను ముందున్నా, నాకు ట్రైన్ వెళ్తుంది, నాకు బస్సు వెళ్తుంది, నాకు ఫ్లైట్ టికెట్ టైం అయింది, ఇవన్నీ లేదు. మీరు రాత్రి 12 గంటల వరకు నేను అందరితో మాట్లాడతాను. 30వ తారీఖు రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9, 10, 11, 12 అయినా తెల్లారిదాకైనా అందరితో మాట్లాడతాను. కాబట్టి అందరికీ 1 నిమిషము సమయం ఇస్తా, 1 నిమిషం మాత్రమే సమయం ఇస్తా. ఆ 1 నిమిషానికి సంబంధించి మీరు ఏదైతే ఉందో ప్రిపరేషన్స్ అన్ని కూడా చేసుకోవాలి. సో మీ అందరితో మాట్లాడతాను నేను. కాబట్టి మీకు ఎట్లాగైతే మీరు బుకింగ్ చేసుకుంటారు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నంబర్కి కానీ వెబ్సైట్లో కానీ మీరు బుక్ చేసుకుంటే మీది ఇలా బుకింగ్ అవ్వగానే అలా మీది మా ఎక్సెల్ షీట్లో అప్లోడ్ అయిపోతుంది. మీకు ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ మీకు మొబైల్కి మెసేజ్ వచ్చేస్తుంది. మా వాళ్ళు మీకు కాల్ చేసైనా చెప్పేస్తారు. లేదంటే మీరు అక్కడికి వచ్చినా సరే మీకు టోకెన్ ఇస్తారు. ఫస్ట్ మీరు రాగానే తీసుకోవాల్సింది ఏంటంటే ఫుల్ పేమెంట్ చేసేయడము, టోకెన్ తీసుకోవడం. బాగా గుర్తుపెట్టుకోండి. సో టోకెన్ తీసి దగ్గర పెట్టుకుంటే ఆ టోకెన్కి తగ్గట్టుగానే మీ హోమకుండం కూడా అదే నెంబర్ ఉంటుంది. సో అదే నెంబర్ని మీరు ఫాలో అవ్వాల్సింది ఉంటుంది. సో ఈ అక్షయ తృతీయకి సంబంధించి ఎవరెవరికి ఏమేం ప్యాకేజీలు ఉన్నాయి, అందరికీ అనుకూలంగా ఈ సంవత్సరం ప్యాకేజ్ ఇదేమిటంటే, మొట్టమొదటిది ప్యాకేజ్ ఏంటంటే, యాగానికి రాలేము కానీ కలశం మాకు కావాలి, అమ్మవారి ప్రసాదం మాకు కావాలి అనుకునే వాళ్లకు ఫస్ట్ ప్యాకేజ్ 7,999 రూపాయలు. ఈ ప్యాకేజ్లో ఏంటంటే మీకు ఇదిగో నేను మెడలో వేసుకున్నటువంటి కృష్ణ అంగారమాల వస్తుంది, కృష్ణ స్ఫటిక మాల వస్తుంది. ఒకవేళ గురుగారు మా దగ్గర కృష్ణ స్ఫటిక మాల ఉందండి, కాకపోతే మాకు వేరే మాల కావాలి, ఇది జ్వాలాముఖి మాల కావాలి అనుకుంటే మీరు ఫోన్ చేసి చెప్పాలి. దాంట్లో మీరు తప్పకుండా అప్డేట్ చేయించుకోవాలి. సో మీరు మా టీంకి చెప్పాలి, మా కృష్ణ స్ఫటిక మాల మొన్ననే మేము గ్రహణం అప్పుడు తీసుకున్నాము, మాకు వేరే మాల కావాలి. మీకు ఏదైనా మాల కావాలంటే ఆ మాల మీరు చెప్పండి, అది మీకు యాడ్ చేసి ఇస్తాం. వేరే ఏ మాల కావాలన్నా, మీకు వారాహి మాల కావాలన్నా, వేరే ఏ మాల కావాలన్నా ఆ మాల, ఇప్పుడు చాలామంది కరుంగలి మాల కావాలంటారు, ఆ మాల కావాలన్నా అది. కృష్ణ స్ఫటిక మాల అయితే మేము ఇస్తున్నాం జనరల్గా. మీకు వేరే మాల కావాలన్నా సరే మీరు మా పిల్లలకి చెప్పి మీరు బుక్ చేసుకోవచ్చు. ఒక మాల కృష్ణ స్ఫటిక మాల. తర్వాత ఇది కృష్ణ స్ఫటిక మాల ఎందుకోసం అంటే మెడలో వేసుకోవడానికి, రక్షణ గురించి, ముఖ్యంగా ఏలినాడు శని ఉన్నటువంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడుతుంది. నరదృష్టి నుంచి కానీ, నరఘోష నుంచి కానీ, విముక్తి గురించి కానీ, విపత్తులు రాకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెగిటివ్ ఎనర్జీని కొట్టిపారుస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాల ఒకటి ఇస్తాం. దీనితో పాటు ఏంటంటే ఒక లాకెట్ ఇస్తాం. ఇది గణపతి, ప్రవాడ గణపతి లాకెట్ ఇస్తాం. ఈ లాకెట్ ఏంటంటే మీరు మెడలో ధరించాలి. మీరైనా ధరించవచ్చు, మీ చిన్నపిల్లలకైనా ధరింపజేయచ్చు, ఎవరికైనా సరే లాకెట్ ధరించాలి. ఆ లాకెట్ రెడ్ కలర్ దారంలో కానీ లేదంటే
బ్లాక్ కలర్ దారంలో, ఈ రెడ్ కలర్ దారంలో ధరిస్తే మంచిది. రెడ్ కలర్ దారంలో ఆ లాకెట్ ధరించండి. ఆ లాకెట్కి మీకు ఎనర్జీస్ కావాలి అని అంటే ఆ అమ్మవారి యొక్క ఆ మహాగణపతి యొక్క ఏదైతే ప్రవాళ గణపతి ఉందో అది ఇంకా ఎనర్జీస్ అవ్వాలి అని అంటే ప్రతిరోజు ఓం గం గణపతయే నమః అన్న మంత్రంతో 108 సార్లు ఆ లాకెట్కి అభిషేకం చేయాలి. గణపతి విగ్రహానికి అభిషేకం చేయాలి 108 సార్లు. ఓం గం గణపతయే నమః అభిషేకం చేసుకొని తుడిచి గంధం కుంకుమ పెట్టుకొని మళ్ళీ మెడలో వేసుకొని మీ పనులు చేసుకుంటే సూపర్గా ఉంటుంది లాకెట్. మూడవది ఏంటంటే శ్రీచక్ర స్ఫటికలింగం ఇస్తాం. బాణలింగం ఉంటుంది. ఈ బాణలింగము కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ బాణలింగానికి ఏం చేసుకోవాలంటే ఇలా ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకొని సూర్యోదయం అప్పుడు ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకొని ఓం నమః శివాయ అని 11 సార్లు అంటే మంచి ఎనర్జీస్ వస్తాయి. భవిష్యత్తు కూడా కనిపిస్తుంది. భవిష్యత్తులో విపత్తులు రాకుండా ఆ అమ్మ అనుగ్రహం మీకు కలుగుతుంది. కాబట్టి ఇవి 3 మెయిన్ ఈ ప్యాకేజ్లో. దాంతోపాటు కలశము కూడా వస్తుందండోయ్. కలశం కూడా మీకు వస్తుంది. ఈ కలశం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు కలశము మన మార్కెట్ తీసుకుంటే 900 రూపాయలు, కృష్ణ స్ఫటికమాల 3000 రూపాయలు, 3500కి మేము సేల్ చేస్తున్నాం. ఇక్కడనే మీకు 4500 అయింది. తర్వాత ప్రవాళ గణపతి లాకెట్ ఇది కూడా మేము 2500కి సేల్ చేస్తున్నాం. 4500 ప్లస్ 2000 7500 అయింది. ఇక్కడికే మీకు 8000 అయిపోయింది. మళ్ళీ శ్రీచక్ర స్ఫటికలింగం ఇది కూడా మన వెబ్సైట్లో చూడండి, మినిమం 2000 రూపాయల నుంచి 2500 రూపాయలు ఉంది. అంటే ఇక్కడనే మీకు ఆల్మోస్ట్ 10,500 రూపీస్ అయ్యింది. దీంతో పాటు మీకు ఇంకేం వస్తాయంటే నిత్య దర్శన యంత్రాలు వస్తాయి. 2 నిత్య దర్శన యంత్రాలు, తర్వాత అమ్మవారి యొక్క శ్రీచక్రం లాకెట్ బిళ్ళ వస్తుంది, రాగి బిళ్ళ వస్తుంది. అది రాగిది 10 గ్రామ్స్ ఉంటుంది, రాగి బిళ్ళ వస్తుంది. దాంతోపాటు హోరాచక్రం వస్తుంది. ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా పంపిద్దాం అనుకుంటున్నాను. డిపెండ్స్ అని, అది నేను ఆర్డర్ పెట్టాను. అది వస్తే పంపిస్తాను, లేకపోతే లేదు, చూద్దాం. సర్ప్రైజ్ గిఫ్ట్. సో 7,999 రూపాయలకి ఇంక్లూడింగ్ అన్నీ కలిపి పోస్టల్ ఛార్జెస్తో సహా ఇది ప్యాకేజ్. ఈ ప్యాకేజ్లో ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. పద్మమాల వస్తుంది. ఈ పద్మమాల ఏమిటంటే జపం చేసుకోవడానికి అమ్మవారి యొక్క మూల మంత్రము ఉంటుంది. మీకు ఆ A4 సైజు ఫోటో పంపించడానికి ట్రై చేస్తాము. లేకపోతే వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు డౌన్లోడ్ క్లిక్ చేస్తే మీకు అక్కడ అమ్మవారి ఫోటో ఉంటుంది. మీరు అది డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఎక్కడైనా ఫోటో ప్రింటింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోయి చక్కగా A3 సైజులో ప్రింట్ చేసుకొని లామినేషన్ చేసుకోవచ్చు. 250 రూపాయలు అయిపోతుంది. మీకు ప్రింటింగ్కి 25 రూపాయలు ఖర్చు అవుతుంది. నా లామినేషన్ చేసుకోవడానికి ఒక 200 ఖర్చు అవుతుంది. సో మీకు ఇంటికే మీరు ఇంట్లోనే చక్కగా అమ్మవారి ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. పద్మమాల ఏంటంటే అమ్మవారి యొక్క మూల బీజాక్షర మంత్రం ఆ ఫోటో మీదనే రాసింది ఉంటుంది. ఆ మూల బీజాక్షర మంత్రం జపం చేసుకోవడానికి. సో కంప్లీట్ పూజా సెటప్ ఉంటుంది మీకు ఇప్పుడు ఇచ్చేది. మీరు నవరాత్రుల్లో కానీ ఎప్పుడు ఏ పూజ చేసుకోవాలన్నా చక్కగా అమ్మవారి ఫోటో పెట్టుకోవడము, కలశం పెట్టుకోవడము, ముందు శ్రీచక్రం బిళ్ళ అభిషేకం చేసుకోవడానికి శ్రీచక్రం బిళ్ళ ఉంటుంది, గణపతి పూజ చేసుకోవడానికి గణపతి ఉంటాడు, అదేవిధంగా శివ పూజ చేసుకోవడానికి గౌరీ పూజ, శివ పూజ చేసుకోవడానికి శ్రీచక్ర స్ఫటికలింగం ఉంటుంది. ఇంకేం కావాలండి? ఒకే ప్యాకేజ్లో మీకు ఆల్మోస్ట్ 12,000 వర్త్ అన్నీ కూడా మీకు 8,000కి మీకు అన్నీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోవద్దు. అక్షయ తృతీయ తర్వాత ఇవన్నీ మళ్ళీ మీరు సపరేట్ తీసుకుంటే కాస్ట్ అంతే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు సపరేట్ కొందామనుకుంటే వెబ్సైట్లో అదే రేట్ ఉంటుంది. ఇది 8,000 రూపాయల ప్యాకేజ్. సో 11,000 రూపాయల ప్యాకేజ్ ఉంది. ఇందులోపల ఎక్స్ట్రా ఏమొస్తుంది అని అంటే మీకు పగడాల మాల ఎక్స్ట్రా వస్తుంది. మీకు ఎక్స్ట్రా పగడాల మాల ఒకటి వస్తుంది. మిగతా అన్ని సేమ్ యాస్టీస్. ఎక్స్ట్రా పగడాల మాల వస్తుంది. ఇది కాదు, చిన్న సైజు వస్తుంది పగడాల మాల, చిన్నది 8 mm సైజు చిన్నది పగడాల మాల వస్తుంది. చాలా ముద్దుగా ఉంటుంది, బాగుంటుంది. ఆరుద్ర పురుగు ఎలా ఉంటుందో ఆ రంగులో ఉండాలి పగడం అంటే. ఆ రంగులో ఉండేటువంటి పగడాల మాల మీకు ప్రసాదం వస్తుంది. ఇది ఎవరి కోసం అంటే పగడాల మాల రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి, భూమి సంబంధిత వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు, భూమి తగాదాలు ఉండేటువంటి వాళ్లకు, వివాహం కానటువంటి వారి కోసం అని చెప్పి ఈ పగడాల మాల బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు పగడాల మాల యాడ్ ఆన్ కావాలి అని అంటే ఇది పెట్టుకోండి. మీరు సపరేట్గా పగడాల మాల తీసుకుంటా అంటే దానికి 5,000 ఏమో ఉంటుంది. పగడాల మాల ఎంత ఉంది? మీరు సపరేట్గా పగడాల మాల తీసుకుంటా అంటే 3,500 కాస్ట్ ఉంది. కాబట్టి దీని లోపల యాడ్ ఆన్ చేసి తీసుకోండి, పగడాల మాల వస్తుంది. అది కాకుండా
11,000 పే చేసిన వాళ్ళకి ఇద్దరికి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇద్దరికి 5 సంవత్సరాల హోరోస్కోప్ పీడిఎఫ్, అది మన వెబ్సైట్లో కనుక చూస్తే 2,116 రూపాయలు ఉంటుంది. సో 4,200 రూపాయల వర్త్ 2 జాతకాలు హోరోస్కోప్ పీడిఎఫ్ మీకు ఫ్రీగా మీ ఈమెయిల్కి పంపించడం జరుగుతుంది. ఏ లాంగ్వేజ్ కావాలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ హోరోస్కోప్ పీడిఎఫ్ కూడా మీరు పేమెంట్ చేసిన సేమ్ డేనే మీకు రావడానికి ప్రయత్నం చేస్తాము, లేదంటే 3 రోజులైనా పంపిస్తాము. తప్పకుండా మీ యొక్క ఈమెయిల్ ఐడి మాత్రం పంపించాలి. ఈ 11,000 ఆర్డర్ చేసుకున్న వాళ్ళు మీ ఈమెయిల్ ఐడి మాత్రం తప్పకుండా ఇవ్వాలి. ఇద్దరి పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, టైం ప్లేస్ మాత్రం ఇవ్వవలసిందే. ఇది ఒకటి 11,000 ప్యాకేజ్. ఇక ఇది మాత్రం ఆన్లైన్ వరకే. ఇప్పుడు ఎవరైనా విదేశాల్లో ఉన్నారు, మేము కూడా ఈ యాగంలో జాయిన్ అవుదాం అనుకుంటే, విదేశాల్లో ఉండేటువంటి వాళ్లకు ఈ 7,000, 8,000 ప్యాకేజ్ కానీ 11,000 కానీ ఏదైనా సరే, విదేశాల్లో ఉండేటువంటి వారు మాత్రం మాకేమవుతుందంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. మేము కొరియర్ ఫెడెక్స్ ద్వారా పంపించడము, దానికి సంబంధించి ఎక్స్ట్రా డబ్బులు అయిపోవడము, ఆ డబ్బులు మళ్ళీ మీకు మా పిల్లలు ఫోన్ చేసి అడగడము. సో ఇది కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అవుతుంది. కాబట్టి విదేశాల్లో ఉండే వాళ్ళు ఏం చేయండి అంటే, మీ లోకల్ అడ్రస్ ఇవ్వండి. ఇండియాలో ఏదైనా లోకల్ అడ్రస్ ఇవ్వండి. లోకల్ అడ్రస్ మీ అమ్మ నాన్నది కానీ, మీ అన్నదమ్ములది కానీ, మీ ఫ్రెండ్స్ది కానీ, మీ చుట్టాలది కానీ, ఎవరిదైనా లోకల్ అడ్రస్ ఇవ్వండి. వాళ్ళకే మేము పంపిస్తాం. ఇప్పటి నుంచి విదేశాలకి డైరెక్ట్గా మేము పంపించడం లేదు, మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ యొక్క చుట్టాలకో మీ ఫ్రెండ్స్దో ఎవరిదో ఒకళ్ళు లోకల్ అడ్రస్ ఇవ్వండి. మీ గోత్రనామాలు చెప్తే చెప్పండి, కానీ మీ గోత్రనామాలు చెప్తాం, కానీ మీ అడ్రస్ మాత్రం లోకల్ అడ్రస్ ఇవ్వండి. ఫ్రీగా మీకు లోకల్ అడ్రస్ పంపిస్తాము. మీరు మీ ఫ్రెండ్స్ తోటి, మీ అమ్మా నాన్న, మీ చుట్టాల వాడితో మీరు కమ్యూనికేట్ చేయించుకొని, మీరు అమెరికాకా, కెనడాకా, మీ దేశాలకి మీరు వాళ్ళ ద్వారా మీరు కొరియర్ చేయించుకోండి. ఎందుకోసం అంటే లాస్ట్ టైం మా గ్రహణం అప్పుడు చాలా ఆర్డర్లు వచ్చాయి, మేము చాలామందికి సరిగ్గా పంపించలేకపోయాం. మళ్ళీ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. సో ఇది వద్దు, ఇట్లా వద్దు. కాబట్టి మీరు లోకల్ అడ్రస్ ఇవ్వండి. మేము విదేశాలకి డైరెక్ట్గా ఎవరికి పోస్టల్లో కొరియర్ చెయ్యము, లోకల్ అడ్రస్సే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఏ ప్యాకేజ్ అయినా తీసుకోండి, 8,000 ప్యాకేజ్ అయినా తీసుకోండి, 12,000 ప్యాకేజ్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. 7,999 ప్యాకేజ్ అయినా తీసుకోండి, లేదంటే 11,000 ప్యాకేజ్ అయినా తీసుకోండి. ఏది తీసుకున్నా కొరియర్ చేయడం జరుగుతుంది. లోకల్ మాత్రమే, ఇండియాకి మాత్రమే. భారతదేశంలో ఏ అడ్రస్ అయినా చెప్పండి, భారతదేశం వరకు అయితే మా డిటిడిసి ద్వారా మేము కొరియర్ పంపిస్తాం. ఇక యజ్ఞమునకు రావాలి లేదా యజ్ఞంకి మేము రాలేము అన్నటువంటి వాళ్ళకు కూడా ఒక ప్యాకేజ్ ఉంది. ఇది 25,000 రూపాయల ప్యాకేజ్. దీంట్లో ఇప్పుడు చెప్పినవన్నీ కాకుండా, అంటే 11,000 రూపాయల ప్యాకేజే కాకుండా దాంట్లో యాడ్ ఆన్ ఏమవుతుంది అని అంటే, ఒకటి యంత్రము, రెండవది యాగం ఎక్స్ట్రా. సో యంత్రము ఉంటుంది, యాగము ఉంటుంది, ఇద్దరికి హోరోస్కోప్ పీడిఎఫ్ ఎట్లాగా ఉంటుంది. అంటే 11,000 ప్యాకేజ్కి 2 ఎక్స్ట్రా ఏం యాడ్ అవుతాయనంటే, 9/9 గోల్డ్ ప్లేటెడ్ శ్రీ యంత్రం, 9/9 గోల్డ్ ప్లేటెడ్ శ్రీ యంత్రం ఉంటుంది. ఇక చాలామంది కంప్లైంట్స్ వచ్చాయి లాస్ట్ టైం యంత్రాలు ఇచ్చినప్పుడు. మేము రాగి యంత్రాలు ఇచ్చాము, ఆ రాగి యంత్రాలు ఏంటంటే నల్లగా అయిపోవడము, అవి డార్క్గా అయిపోవడము, సో అవి మళ్ళీ కడగడం, మళ్ళీ నల్లగా అయిపోవడం, ఇది కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈసారి దానికి కంప్లీట్గా గోల్డ్ ప్లేటెడ్ చేస్తున్నాం. కాబట్టి ఇంకా బ్లాక్ అవ్వడము, మరకలు పడడం ఏమీ ఉండదు. ఇంకా దాన్ని మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు, వన్స్ ఫర్ ఎవర్. సో మరకలు కాకుండా మీరు చూసుకోండి అంతే, కానీ మాత్రం ఇంకా నల్లగా అవ్వడాలు అదేమి ఉండదు. రాగికి ఆ దోషం ఉంటుంది, కాబట్టి నల్లబడటం రాగి దోషం. కాబట్టి రాగి యంత్రం పైనే సిల్వర్ వేసి దాని మీద గోల్డ్ ప్లేటెడ్ చేస్తున్నాం. కాబట్టి యంత్రము బంగారు వర్ణంలో మెరుస్తుంది, బాగుంటుంది, ఇంకా మరకలు కావు. అందుకే ఈ 25,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం. 9x9 శ్రీ యంత్రం వస్తుంది. తర్వాత యాగము చేసేటువంటి సౌలభ్యత కూడా మీకు ఉంటుంది. అయితే మీరు డైరెక్ట్ వచ్చినా సరే యాగం చేసుకోవచ్చు, లేకపోయినా మీ గోత్రనామాలు చదివి మీకు ఈ యంత్రమైనా సరే కొరియర్ చేయడం జరుగుతుంది. ఇక కొంచెం అప్గ్రేడెడ్ ప్యాకేజ్, ఇది ఏంటంటే 35,000 రూపాయలు ఉంటుంది. ఇది కనుక పే చేస్తే శ్రీ యంత్రము పెద్దది వస్తుంది, 12x12 శ్రీ యంత్రం పెద్దది వస్తుంది, కొంచెం పెద్దది, అక్షరాలు బాగా కనిపిస్తాయి, మంచి ఎనర్జైజ్ ఉంటుంది. సో కొంచెం పెద్ద యంత్రం తీసుకోమని అందరికీ రికమెండ్ చేస్తాను. నేను అందరికీ రికమెండ్ చేసేది ఏంటంటే 35,000 ప్యాకేజ్ రేట్. అంటే పెద్ద బిజినెస్లు ఉన్నాయి, మంచిగా ఎనర్జైజ్ రావాలంటే 12x12 బాగుంటుంది. ఈ యంత్రం తీసుకోండి, 35,000. దీంట్లో కూడా యాగము ఉంటుంది, సేమ్ 25,000 ప్యాకేజ్లో అవుతుంది, అన్నీ వస్తుంది. కాబట్టి యంత్రం మాత్రం కొంచెం పెద్దది వస్తుంది, పద్మమాలలు కూడా ఉంటాయి, అన్నీ వస్తాయి.
తర్వాత అప్గ్రేడెడ్ ప్యాకేజ్ ఏంటంటే 51,000. దిస్ ఈజ్ కంప్లీట్లీ స్పెసిఫికల్లీ ఫర్ బిజినెస్ పీపుల్ ఓన్లీ. 51,000 ప్యాకేజ్. దీంట్లో ఏంటంటే యంత్రము 12x12 యంత్రం వస్తుంది. యాడ్ ఆన్ ఏంటంటే వనస్పతి ఇవ్వడం జరుగుతుంది. యాడ్ ఆన్ వనస్పతి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒక్క వనస్పతి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 1 lakh ప్యాకేజ్ ఉంటుంది. 1 lakh ప్యాకేజ్ ఎవరైతే వస్తారో వాళ్ళకి అమ్మవారి యొక్క దివ్యమోము, అమ్మవారి యొక్క వర్చస్సు ఉంటుంది, దివ్యమోము ఉంటుంది. అది మీకు ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇది 1 lakh ప్యాకేజ్ వాళ్ళకి ఉంటుంది, దివ్యం వర్చస్సు మోము. తర్వాత నా కన్సల్టేషన్, సో నా కన్సల్టేషన్ ఉంటుంది, మీతోటి నేను మాట్లాడడం జరుగుతుంది. సో మీకు మెంటర్గా ఉంటాను. ఏదైనా మీకు ఆలోచన ఏది ఉన్నా సరే మీ జాతకానికి సంబంధించి ఏదైనా విశ్లేషణ చెప్పడము మీకు మెంటర్గా ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరంలో ఒక 3 సార్లు మాత్రం నేను మీతోటి 5 నిమిషాల చొప్పున 3 సార్లు మాత్రం సంవత్సరంలో ఎప్పుడైనా మాట్లాడతాను. సో మా పిఏ నుంచి మీకు కనెక్ట్ అవుతారు. 3 సార్లు ఇప్పుడు సంవత్సరంలో మాట్లాడచ్చు. ఏదైనా సమస్య ఉంటే డిపెండ్స్ ఆన్ అన్నమాట. నేను అటు ఫుల్ ఫ్లెడ్జ్ ప్రామిస్ చేయలేను, కాకపోతే ఐ విల్ బీ యాజ్ అ గుడ్ మెంటర్ ఫర్ యూ. మీకు మెంటర్గా ఉంటాను, మీకు గైడ్ చేస్తాను. కాబట్టి 1 lakh ప్యాకేజ్ తీసుకుంటే వీళ్ళకి ఏంటంటే 12x12 శ్రీయంత్రం వస్తుంది. ఇంకా యాడ్ ఆన్ ఏవైతే రావాలో కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, వనస్పతి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్యాకేజు అక్షయ తృతీయకి సంబంధించి. సేమ్ ప్యాకేజు ఇప్పటిదాకా ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా ధనత్రయోదశికి కూడా వర్తిస్తాయి. ధనత్రయోదశికి కూడా సేమ్ ప్యాకేజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ధనత్రయోదశికి. సో అక్షయ తృతీయకైనా అటెండ్ అవ్వండి, లేదంటే ధనత్రయోదశికైనా అటెండ్ అవ్వండి. సో ధనత్రయోదశి మాత్రం ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా జరుగుతుంది, దానికి కూడా మీరు రావచ్చు. ఇక నెక్స్ట్, ఆల్రెడీ మేము పోయిన సంవత్సరం వచ్చామండి, ఈ సంవత్సరం కూడా మేము యాగం చేసుకుందాం అనుకుంటున్నాము, మా దగ్గర ఆల్రెడీ యంత్రం ఉందండి, మేమేం చేయాలి అని అడిగితే, ఎస్, పోయిన సంవత్సరం ఆల్రెడీ పూజ చేసుకొని ఈ సంవత్సరం కూడా చేసుకుంటే జస్ట్ మీరు 11,000 పే చేస్తే చాలు. 11,000కి యాగం ఉంటుంది. సో యాగం చేసుకోవాలి. ఇంకేమి మా శ్రీచక్రపీఠం నుంచి మీకు ఏమి ఇవ్వడం ఏమి ఉండదు. ఇస్తే ఒక కృష్ణ స్ఫటికమాల పోయిన సంవత్సరం ఇవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరం కృష్ణ స్ఫటికమాల ఒకటి అందరికి ఇవ్వడం జరుగుతుంది. పద్మమాల కావాలంటే పద్మమాల ఇవ్వడం జరుగుతుంది. మీరు సేమ్ యంత్రం తెచ్చుకోవాలి, ఆ సేమ్ యంత్రానికి మేము పూజ చేసి ఇస్తాం. అయితే చాలామంది కంప్లైంట్ చేశారు, మా దగ్గర రాగి యంత్రాలు ఉన్నాయండి, ఈ రాగి యంత్రము నల్లబడిపోతుంది, దీన్ని కూడా మా గోల్డ్ ప్లేటెడ్ చేసి ఇవ్వండి అని అడిగారు. సో వాళ్ళకి ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేస్తాను అంటే, మీరు వచ్చేటప్పుడే ఒక నీట్గా ఒక బ్యాగ్, మీ యొక్క యంత్రానికి వెనక వైపు ఈ రాసేటువంటి పెన్ ఉంటుంది, నేను ట్రై చేస్తాను శ్రీచక్రపీఠలో పెట్టడానికి. మీ యొక్క యంత్రం వైపు మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్ పూర్తిగా వెనుక రాసేయండి, పెట్టేసేయండి. ఎందుకోసమంటే మేము యంత్రం శుద్ధి చేసిన తర్వాత ఎవరి యంత్రం వాళ్ళకి ఇవ్వాలో మాకు తెలియట్లేదు, కాబట్టి మీ పేరు ఫోన్ నెంబర్ రాస్తే చాలు. సో నేనైతే పెన్ అరేంజ్ చేస్తాను, మా శ్రీచక్రపీఠలో ఇవ్వండి. దానికి మీరు ఎక్స్ట్రా 3,000 రూపాయలు ఇవ్వాల్సింది ఉంటుంది, మీ అడ్రస్ కూడా ఇవ్వాల్సింది ఉంటుంది. సో మీ అడ్రస్కి మళ్ళీ అది కొరియర్ చేస్తాం, గోల్డ్ ప్లేటెడ్ చేపించి పంపిస్తాం. బట్ 3,000 ప్రతి ఒక్క యంత్రానికి 3,000 పడుతుంది గోల్డ్ ప్లేటెడ్ అని చేయించడానికి. సో ఆ 3,000 రూపాయలు మీరు ఇస్తే అవన్నీ యంత్రాలు ఒక దగ్గర జమ చేసేసి మళ్ళీ అవన్నీ యంత్ర శుద్ధి చేసి నీట్గా గోల్డ్ ప్లేటెడ్ వేసి మళ్ళీ మీ యంత్రం మీకు పంపించడం జరుగుతుంది. మోస్ట్లీ మీరు భాగ్యనగరం ఆఫీస్కి వచ్చి రిటర్న్ తీసుకుంటే మంచిది. ఎందుకోసం అంటే కొరియర్ లోపల ఏమైపోతుందంటే యంత్రము బెండ్ అయిపోతుంది. సో డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి తీసుకుంటే సంతోషం. ఆఫీస్కి రాలేకపోతే బాగా దూరం అయితే చూడండి, మీ భాగ్యనగరంలో ఎవరో ఒకరు చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మీరు తీపించుకొని మీ ఇంటికి తెప్పించుకోండి. సో బై కొరియర్ అయితే కొంచెం కష్టము, ట్రై చేద్దాం ఇది. సో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పూజ చేసుకొని యంత్రం ఉన్నటువంటి వాళ్ళు 11,000 పే చేస్తే సరిపోతుంది. ఇక అమ్మవారి పూజకు వచ్చేటువంటి వాటితోటి ఏమేం చేయాలనేది కూడా ఆల్రెడీ మొత్తం డీటెయిల్గా చెప్పాను. సో ఇప్పుడు పూజకు వచ్చేవాళ్ళు ఏమేమి తెచ్చుకోవాలి, ఇది ఒకటి డౌట్. పూజకు వచ్చేవాళ్ళు ఎలా అరేంజ్మెంట్ చేసుకొని రావాలి. కార్యక్రమానికి వచ్చేటువంటి వారు ఫస్ట్ ప్లెజెంట్ ఆఫ్ మైండ్ తోటి రండి, పూర్తిగా అమ్మవారిని నమ్ముకొని రండి. మీరు శక్తి స్వరూపులుగా భావిస్తూనే యాగం చేయాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వచ్చేటప్పుడు కాటన్ వస్త్రాలు తెచ్చుకోండి, 2 జతల బట్టలు తెచ్చుకోండి. ఎండాకాలం కాబట్టి విపరీతంగా చెమటలు పడతాయి కాబట్టి తుడుచుకోవడానికి కర్చీప్లు క్లాతులు తెచ్చుకోండి, ఎక్స్ట్రా పంచలు తెచ్చుకోండి. సో సిల్క్ కన్నా కాటన్ బెటర్ అని నేను అంటున్నాను. కాటన్ తెచ్చుకుంటే మంచిది, కాటన్ బట్టలే తెచ్చుకోండి. ఎవరైతే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉత్తరీయం మంచి ఒక కాటన్ది ఒక టవల్ లాంటిది తెచ్చుకోండి, వేసుకుంటే మంచిది, తుడుచుకోవచ్చు.
సో పూజ దగ్గర తూడ్చుకోవడానికి కూడా ఒక కాటన్ది మంచి కొత్తవి ఒక 4 టవల్స్ తెచ్చుకోండి. ఒకటి మీరు కప్పుకోవడానికి, రెండవది యంత్రాన్ని తూడ్చి గంధము కుంకుమ పెట్టుకోవడానికి తెచ్చుకోవాలి ఒకటి. ఇది బట్టల వరకు. సొంత వెహికల్లో వస్తే చాలా సంతోషం, అది బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది పువ్వులు పండ్లు. పండ్లు అంటే కేవలం మామిడి పళ్ళే తేవాలి ఈ సంవత్సరం. మీరు వచ్చేటప్పుడు మీరు 5 కిలోలు తేండి, 10 కిలోలు తేండి, మీకు ఎన్ని వీలైతే అన్ని కిలోల మామిడి పండ్లు తీసుకురండి. మంచి మామిడి పండ్లు తీసుకొని రావాలి. ఈ సంవత్సరం ఓన్లీ మామిడి పండ్లు మాత్రమే, మామిడి పండ్లు తెచ్చుకోవాలి. ఎవరికైతే మామిడి పండ్లు తెచ్చుకోవాలి, తర్వాత పువ్వులు, గులాబీ పువ్వులు తెచ్చుకోవాలి, చామంతి పువ్వులు తెచ్చుకోవాలి. వాసన లేని పువ్వులు తేవద్దు. ఏ పూలకైతే మంచి సుగంధం వస్తుందో న్యాచురల్గా అలాంటివి పువ్వులు తీసుకొని రండి. అలాగే మూరలు, మీరు అమ్మవారి ఫోటోకి వేసుకోవడానికి, మీ కలశానికి వేసుకోవడానికి మూరలు, పువ్వుల మూరలు, ఏవి మల్లెపూల మూరలు మీకు వేసుకోవడానికి ఒక 5 మూరలు తెచ్చుకుంటే మీరు వేసుకోవచ్చు, మీ ఆడవాళ్ళు మీరు వేసుకోవచ్చు, అమ్మవారికి కూడా వేయవచ్చు. ఒక 5 మూరలు సరిపోతుంది. సో పువ్వులు పండ్లు ఇవి తెచ్చుకుంటే చాలు పూజకు సంబంధించి. మిగతా అన్నీ కూడా మేము ఇస్తాం, మీకు ఏం అవసరం లేదు, అన్నీ మా దగ్గరనే మేమే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే నెయ్యి మీరే తెచ్చుకోవాలి. 3 కిలోల ఆవు నెయ్యి మీరు తెచ్చుకోండి. అది కూడా అర కేజీ ప్యాకెట్లే తెచ్చుకోండి. ఎందుకోసం అంటే అర కేజీ వేసుకుంటూ వచ్చారనుకోండి, మిగిలాయి అనుకోండి, వీళ్ళు మళ్ళీ శ్రీచక్ర పీఠానికి మా అమ్మవారి దేవస్థానానికి ఇచ్చేస్తే నెక్స్ట్ అమ్మవారి ప్రసాదాలకు కానీ, నెక్స్ట్ నైవేద్యాలకు కానీ, యాగాలకు కానీ మాకు ఆ నెయ్యి ఉపయోగపడుతుంది. కాబట్టి అమ్మవారికి అది మీరు దానం చేసేయాలి. 3 కిలోల నెయ్యి తెచ్చేయాలి, అది మిగిలితే అమ్మవారికి దానం చేసేయండి. సో ఇంకా ఏం తెచ్చుకోవాలి అని అంటే, ఇప్ప పువ్వు ఒకవేళ మీకు దొరికితే తెచ్చుకోండి, లేదంటే మేము ఆల్రెడీ తెస్తున్నాము. మిగతా అన్ని పూజా సామాగ్రి మీకు అక్కడనే మేమే ఇస్తాం, అన్నీ ఇస్తాం మీకు. నెయ్యి మాత్రం మీరు తెచ్చుకోండి, ఇంకా ఏమీ అవసరం లేదు. సరే, ఇప్పుడు ఏ సమస్యలకి ఏమేమి తెచ్చుకోవాలంటే నేను కొంచెం అభిమంత్రణం చేసిస్తున్నాను కాబట్టి మధ్య అందరికీ అది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు ఏమేమి తెచ్చుకోవాలి అని అంటే, లవంగాలు తెచ్చుకోవాలి 250 గ్రాములు, 1/4 కిలో లవంగం తెచ్చుకోవాలి. అందరు తెచ్చుకొని ఏం చేస్తున్నారంటే ఏదో దుకాణంలో ఇచ్చినట్టు నాకు ప్యాకెట్లలో ఇస్తున్నారు, అట్లా ఇవ్వకూడదు. మీరు వచ్చి రాగానే లవంగాలు 250 గ్రాముల లవంగాలు, ఒక 3 కిలోల నుంచి 5 కిలోల వరకు బెల్లం, చిన్న క్యూబ్స్ దొరుకుతాయి, 100 గ్రామ్స్ క్యూబ్స్ దొరుకుతాయి బెల్లం. సో అలాంటి బెల్లం అన్నీ కూడా ఒక 5 కిలోలు తీసుకొచ్చి బెల్లము, అదేవిధంగా తెల్ల ఆవాలు, ఏదేది దానికి చెప్తాను. లవంగాలు తీసుకొచ్చుకోవాలి, అది మా యొక్క హుండీలో అక్కడ వేసేయాలి, లవంగాలు మొత్తం వేసేయాలి. నేను మంత్రించుకొని లవంగాలు ఇస్తాను. ఈ లవంగాలు దేనికోసం అంటే, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్లకు, జ్ఞాపక శక్తి సరిగ్గా లేనటువంటి వాళ్లకు, చిన్నపిల్లలకు విద్యా యోగాన్ని గురించి అని చెప్పి లవంగాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ఈ రిక్వైర్మెంట్ ఎవరికైతే కావాలో వాళ్ళు లవంగం తెచ్చుకోండి. 250 గ్రాములు లవంగం ఇవ్వాలి. నేను లవంగం మంత్రించి కొన్ని ఇచ్చేస్తాను. రెండవది, శత్రుబాధ ఉంది, ల్యాండ్ డిస్ప్యూట్లు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అన్నటువంటి వాళ్ళు, భూములు అమ్ముడుపోవట్లేదు, ల్యాండ్ డిస్ప్యూట్లు ఉన్నాయి, శత్రుబాధలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళు, లైక్ ప్రేత బాధ ఉంది, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఇంట్లో అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ జరుగుతున్నాయి, ఇట్లా ఏమైనా ఉంటే కనుక తెల్ల ఆవాలు తెచ్చుకోండి. ఒక కిలో తెల్ల ఆవాలు తీసుకురండి, అందులోపల నేను 1/4 కిలో మీకు ఇవ్వడం జరుగుతుంది. కిలో తెల్ల ఆవాలు తెచ్చుకుంటే నేను 1/4 కిలో ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. అది తెల్ల ఆవాలు మళ్ళీ తీసుకొచ్చి అక్కడ మాకు హుండీలో అక్కడ వేసేయాలి, తర్వాత నేను ఇస్తాను. మూడవది, బెల్లం మానసిక రోగ సమస్యలకు, తర్వాత ఉదర రోగ సమస్యలకు, అంటే బాగా ఉండట్లేదు అండ్ చెప్పుడు ఏదైతే కనుక మాట వినట్లేదు, ఇంట్లో వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు, మతి స్థిమితం ఉంది, సరిగ్గా లేరు అనేటువంటి వాళ్లకు బెల్లం. సో ఈ 3 కూడా తెచ్చుకోండి. ఈ 3 కూడా నేను మంత్రించడం జరుగుతుంది. కాబట్టి తెచ్చినవి ఏం చేయాలంటే, మొదలు వచ్చి రాగానే అమ్మవారి దగ్గరనే మేము పెట్టేస్తాము, ఆ పెట్టిన దగ్గర డ్రమ్ములు పెడతాము, ఆ డ్రమ్ములలో వేసేసేయాలి అవన్నీ కూడా. తర్వాత నాకు మా పిల్లలు తెచ్చిస్తారు, మీరు వచ్చినప్పుడు మీకు ఏ సమస్య ఉందో నేను మంత్రించి మీకు ఇచ్చేస్తాను, మీరు తీసుకొని వెళ్ళిపోండి. ఇది. సో నా అపాయింట్మెంట్ కావాలండి, నేను మీతో మాట్లాడాలి, అక్షయ తృతీయ కన్నా ముందే నాతో మాట్లాడాలంటే 1 lakh ప్యాకేజ్ తీసుకోండి. మీకు అపాయింట్మెంటు, ఒక జాతకం చెప్పడము జరుగుతుంది, యజ్ఞానికి కూడా మీకు కూర్చోబెట్టడం జరుగుతుంది. 1 lakh ప్యాకేజ్ తీసుకునేటువంటి వాళ్ళు కూడా యజ్ఞం మీద కూర్చోవచ్చు. వాళ్ళకి 4000 డిస్కౌంట్ ఉంటుంది.
ఆల్రెడీ 25,000 ప్యాకేజ్ అపాయింట్మెంట్ తీసుకునేటువంటి వాళ్ళకి 4,000 డిస్కౌంట్ ఉంటుంది. వాళ్ళు 21,000 కడితే చాలు, వాళ్ళకి 25,000 ప్యాకేజ్ మొత్తం కూడా వాళ్ళకి వస్తుంది. ఇది సో ఎందుకోసం అంటే ఆల్రెడీ మేము మీకు అన్నీ ఇచ్చాం కాబట్టి, జెమ్ స్టోన్స్ అవన్నీ ఇచ్చాం కాబట్టి మీకు డిస్కౌంట్, అపాయింట్మెంట్ తీసుకునేటువంటి వాళ్ళకు డిస్కౌంట్ 4,000 డిస్కౌంట్. సో మీరు యాగం రావచ్చు, చేసుకోవచ్చు. కానీ ఆన్లైన్లో మాత్రం పంపించడం కుదరదు. ఆన్లైన్ కావాలంటే మాత్రం 25,000 పూర్తిగా పే చేయాల్సిందే. ఇది 2025వ సంవత్సరం అక్షయ తృతీయ. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్లో పేమెంట్ మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా మీరు టైప్ చేయండి. తర్వాత మీరు మెసేజ్లో కూడా మీ రివ్యూస్ ఏమైనా ఉంటే కూడా మెసేజ్లో కూడా చేయొచ్చు. నమ్మకం ఉన్న వాళ్ళే రండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.